సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు నిజాంపట్నం వెళదాము. నిజాంపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్, నిజాంపట్నం చేపల మార్కెట్ని చూసుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంటూరులో ఉన్నాము. కొన్నూరు నుంచి ఇంటూరు వచ్చాము. ఇటువైపు తెనాలి ఉంటుంది, ఇటువైపు మనకి నిజాంపట్నం ఉంటుంది. ముందుకు వెళ్ళిపోయి మనం నిజాంపట్నం వెళ్ళేటటువంటి రూట్లో వెళదాము. ఇప్పుడు మనం ఇంటూరు నుంచి నిజాంపట్నం వెళుతున్నాము. ఈ యొక్క రోడ్డు తెనాలి నుంచి స్ట్రైట్గా మనకి చందోలు వెళుతుంది. చందోలు నుంచి స్ట్రైట్గా ఇట్లా ఇంటూరు మీదకుండా పైన అటు ఇటు చెట్లు మొత్తం రోడ్డు మొత్తం కూడా మనకి ఎంత ఎండాకాలం అయినప్పటికీ అటు చెట్లు ఇటు చెట్లు రెండు కలిసి పైన అంటుకొని ఉన్నట్టుగా మనకి చక్కటి నీడనిస్తూ ఉంటాయి. అటువైపు ఇటువైపు రెండు వైపులా మనకి కాలువలు అనేవి ఉంటాయి. అందువల్ల మనకి ఎండాకాలంలో కూడా చల్లగా ఉన్నటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది ఈ యొక్క ప్రాంతము. ప్రస్తుతం మనం ఇంటూరు నుంచి చందోలు వెళ్తున్నాం. చందోలు ఊళ్ళోకి వచ్చాము. ఇటువైపు వెళ్తే చందోలు ఊళ్ళోకి వెళ్తాము. ఇటువైపు వెళ్తే మనకి చెరుకుపల్లి రేపల్లి వెళ్తాము. ఇప్పుడు మనం ఈ రూట్లో వచ్చున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ రోడ్డు తెనాలి నుంచి వచ్చున్నాము. తెనాలి నుంచి వచ్చిన రోడ్డు స్ట్రైట్గా వెళితే ఇట్లాగే మనం నిజాంపట్నం వెళ్తాము. అంటే స్ట్రైట్గా వెళ్తాక రోడ్డు లేదని అనుకోకూడదు. ఇప్పుడు మనం స్ట్రైట్గా అంటే ఈ కాలువ పక్కనే ఎదురుగా రోడ్డు ఉన్నది. ఆ రోడ్లో కూడా ముందుకు వెళదాము. ఈ రోడ్డు మనకి స్ట్రైట్గా పిట్టనవాని పాలెం మీద గుండా నిజాంపట్నం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. పిట్టనవానిపాలెం ఊళ్ళోకి వచ్చాము. మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రకృతి వైద్యం వారి యొక్క ఊరు పక్కనే ఉన్నది. ఇప్పుడు మనం పిట్టనవానిపాలెం బస్టాండ్ చూస్తున్నాము. ఈ యొక్క సెంటర్లో పిట్టనవానిపాలెం సెంటర్లో ముందు వెళ్తే ఎడమ చేతి వైపుకి వెళ్తే రేపల్లె వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా ఇటువైపు నుంచి కూడా ఇటువైపు వెళ్తే బాపట్ల వెళతాము. ఆ రోడ్డు వైపు ఇటువైపు రేపల్లె, స్ట్రైట్గా వెళ్ళిపోతే నిజాంపట్నం వెళ్ళిపోతాము. బాపట్ల జిల్లా నిజాంపట్నం ప్రస్తుతం మనం వెళుతున్నాము. ఇంకా నిజాంపట్నంకి 11 కిలోమీటర్ల దూరం ఉంది. పిట్టనవానిపాలెం నుంచి 11 కిలోమీటర్ల దూరం ఉంది నిజాంపట్నం. బాపట్ల జిల్లా నిజాంపట్నం వెళుతున్నాము. ఇప్పుడు చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం దగ్గర ఉన్నాము. ఇదంతా చెత్త పక్కనంతా వేసి ఉన్నారు, చూస్తున్నాము. ఈ చెత్తను గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ చూద్దాం తర్వాత. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అటువైపు ఇటువైపు రెండు వైపు కాలువ ఉంటుంది. స్ట్రైట్గా ఈ విధంగా మనం వెళ్ళిపోతే బాపట్ల జిల్లా నిజాంపట్నం చేపల మార్కెట్కి వెళ్ళిపోతాం. ఈరోజు ఆదివారం కాబట్టి 7వ తారీఖు జనవరి 7, 2024న చేపల కోసం ప్రస్తుతం మనం నిజాంపట్నం వెళుతున్నాము. ఇట్లా నిజాంపట్నం ఊరు ఎంట్రన్స్ వచ్చిన తర్వాత కుడి చేతి వైపుకు రోడ్డు ఉంటుంది. ఊరు ఎంట్రన్స్లో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఇట్లా కుడి చేతి వైపుకు ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. 3 కిలోమీటర్లు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం నిజాంపట్నం హార్బర్కి వెళతాము, ఓడరేవుకి వెళతాము. ఈ చెత్తను మనం చూస్తున్నాము. ఇదంతా మనం చెత్తలాగా ఉండేటటువంటి చేపలను మనం చూస్తున్నాం. రోడ్ల మీద మనకి మున్సిపాలిటీ చెత్త ఏ విధంగా అయితే కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయో ఆ విధంగా ఈ రోడ్డు మొత్తం కూడా అటు ఇటుగా చెత్తలాగా ఇక్కడ ఎండు చేపలని అంటే పచ్చి చేపలని తీసుకొచ్చి ఎండబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం వీడియో చేసి ఉన్నాము నిజాంపట్నం గురించి. అది కూడా కింద వీడియో కింద పోస్ట్ చేస్తాను. ఇలా రోడ్డు మీదనే వాళ్ళకి అంటే చేపల్ని ఎండబెట్టుకోవడానికి ప్లేస్ లేక రోడ్ల మీదనే ఎండబెడుతున్నట్టుగా దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం ట్రాక్టర్ చూస్తున్నాము. ట్రాక్టర్ కూడా మనకి మున్సిపాలిటీ వారు ట్రాక్టర్ తీసుకొచ్చి చెత్త ఏ విధంగా వేస్తారో ఆ విధంగా ట్రాక్టర్ ఆ విధంగా చేపలను తీసుకొచ్చి ఈ విధంగా రోడ్డు పక్కన పోస్తుంది అనమాట. ఇవన్నీ కూడా తర్వాత మనకి ఎండు చేపల రూపంలో మనకి ఎండు చేపల మార్కెట్కి దర్శనమిస్తాయి అన్నమాట. ఇట్లా అంటే ఇంకా లోపల ఇంకా సరుకు ఉన్నది, మనకి టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోయి
అక్కడ ఈ యొక్క రోడ్డు మార్గంలో ఉన్నటువంటి పచ్చి చేపలు ఎండు చేపలుగా మారేటటువంటి క్రమంలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి 1 కేజీ పచ్చి చేపలు తీసుకొని బయలుదేరదాము. మనం చూస్తున్నాము బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి నిజాంపట్నం హార్బర్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి దృశ్యాలని. ఇట్లా ముందుకెళ్ళిన తర్వాత చేపల్ని రోడ్డు మీద పడేసి ఎండవేయడమే కాకుండా వాటికి పక్కన కర్రలు కట్టి వాటి మీద కూడా చేపల్ని ఎండబెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎండు చేపలుగా తర్వాత మనకి మార్కెట్లో వస్తాయి. తెనాలి నుంచి నిజాంపట్నం 40 కిలోమీటర్లు, పొన్నూరు నుంచి నిజాంపట్నం 28 కిలోమీటర్లు, బాపట్ల నుంచి నిజాంపట్నం 30 కిలోమీటర్లు, రేపల్ల నుంచి నిజాంపట్నం 24 కిలోమీటర్లు. మనం చూస్తున్నాము ఎండు చేపలు. నిజాంపట్నం హార్బర్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ఎండు చేపలు ఆరవేయడాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే వీరికి మౌలిక సదుపాయాలు లేవు అని మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పుకోనున్నాము. చేపలు ఆరవేయడానికి ఈ విధంగా వాళ్ళు రోడ్డు మీదనే పరిచున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం దగ్గరలోకి వచ్చున్నాము, హార్బర్ దగ్గరలోకి వచ్చున్నాము. హార్బరు దగ్గరలోకి వచ్చే ముందుగా ఎడం చేతివైపుగా మనకి ఒక రోడ్డు కనిపిస్తూ ఉంది. ఆ రోడ్డు వచ్చేసి కొత్తగా రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ యొక్క చేపల్ని ఎండు చేపల్ని ఎండబెట్టడాన్ని చూస్తున్నాము. మొత్తం కూడా ఈ దారిలో ఈ విధంగా ఎండు చేపల్ని ఈ విధంగా ఈ యొక్క రోడ్డు అనమాట కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. నిజాంపట్నం బీచ్కి అనమాట. అలాగే జెట్టీలు అంటే పడవలు ఆగడానికి పెద్ద 450 కోట్లతో ప్రభుత్వం వారు కేటాయించినటువంటి ఈ యొక్క ప్లాట్ఫారం, జెట్టి అంటే పడవలు ఉండడానికి ఉండేటువంటి ప్లాట్ఫారం, అక్కడికి వచ్చినాం. ప్రస్తుతం మనం వచ్చేసాము. ఇంత మించి ముందుకు వెళ్తే సముద్రానికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఆగి మన చేపలు చూద్దాం. ఇప్పుడు మనం చేపల్ని చూస్తున్నాము. ఈ చేపలు వచ్చేసి జల్లలు. మామూలుగా జల్లలు అంటే చిన్నగా ఉంటాయి, కానీ సముద్రంలో పెరిగినటువంటి జల్లలు కేజీన్నర, కేజీ బావు ఆ విధమైనటువంటి సైజులో మనకు ఉంటాయి. మనం కేజీ బావు జల్లల్ని తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము. ఇతర చేపలు కూడా ఇక్కడ పండుగొప్ప చేపలని, ఇక్కడ రకరకాల చేపలు మనం చూడవచ్చు. మామూలుగా మనకి మార్కెట్లో వచ్చేసి బొచ్చెలు అలాగే రాగండి మాత్రమే దొరుకుతాయి. ఈ యొక్క హార్బర్ కానీ ఇట్లా మార్కెట్ దగ్గరకు వస్తే మనకి అనేక విచిత్రమైనటువంటి చేపలు మనం చూడవచ్చు. ఇవి కేజీ 120 రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. వీటిని ఎర్ర రొయ్యలు, టమాటా రొయ్యలు అని కూడా అంటారు. కేజీ 120 రూపాయలు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇతర రొయ్యలు, పీతలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు మన యొక్క వాయిస్ ఆపేసి వారు మాట్లాడుకునేటటువంటి వారితో మనం వారి సంభాషణని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాము బాపట్ల జిల్లా నిజాంపట్నం మార్కెట్, చేపల మార్కెట్. రేటు మాసం కొట్లా 550 తీసుకోండి మాసం కొట్లా 2 కేజీలు చందువాలు తీసురా చూద్దాం.
చందువాలి ఎంత కేజీ 550? మాసం వండుకోవాలా ఏంటి? అదే మాంసం రేటు చందువాల రేటు ఒకటే అయింది. అంతే దాన్ని బట్టి ఎక్కువ బలమైన ఇది పెట్టి లాభాలు పెట్టి ఇప్పుడు నువ్వు చేసే ఏం చేపలు అయ్యి నెత్తలు అయ్యి ఎంత? 150 కేజీ 150 కదయ్యా. చూసే చేసుకుంటా చేసి 150 ఇచ్చే మామక చేసినంత 30 రూపాయలు తీసుకుంటారు. అన్ని అడిగిన రేటు కావాలని తీసుకుంటారు, నా తీసుకుంటారు. ఎవరు బతకాల్సిన అవసరం లేదు. 6 కేజీలు తెచ్చింది అవి. ఈ షాపులన్నీ కూడా అయ్యాగా ఇక్కడ కూడా అయ్యే రేట్లా? అక్కడ కూడా మొత్తం ఇంకా ఎక్కువ రేట్లే. నేనే మానికి మేము 10 రూపాయలు తక్కువ అని చెప్పుకుంటారు జనం తెలుసా. ఆదివారం ఎక్కువ ఉంటుంది అంతేనా? ఆదివారం కదా ఏ రోజైనా ఉండేది మనం చేసుకునే ఓపిక ఉండాలి కానీ ఏ రోజైనా వస్తానే ఉంటారు. కాకపోతే నెల ఈ నెల కార్తీక మాసం నెల తప్ప మిగిలిన నెల అంతా బాగానే నెల అంతా బాగా తీసుకయ్యా. 2 కొడుకులు కట్నం ఎత్తుకొస్తారా? మంచి తిండి అడితే మంచి కోడళ్ళు వస్తారా? కూడా అట్లా మంచి కదా ఎన్ని వాళ్ళ పేర్లు చూడలేదా వచ్చారేగా చూస్తాక ఓకే మనం బయలుదేరాము. చేపల మార్కెట్ నిజాంపట్నంలో ఉన్నటువంటి హార్బర్, అంటే నిజాంపట్నం టౌన్లో కూడా చేపలు అమ్ముతారు. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి భాగంలో వేలం పాటను కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము నిజాంపట్నం హార్బర్లో. ఓకే, చూసాం కదా నిజాంపట్నం చేపల మార్కెట్ని. నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకుని వాటి గురించి ఎట్లాగే తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.